భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా నేటికి కూడా మాదిగలకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తూ వస్తున్నాయని, దీనిపై తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే విషయంపై పాలక ప్రభుత్వాలు కళ్లు తెరిపించేందుకు మార్చి 7వ తేదీన రావులపాలెంలో మాదిగ రాజకీయ చైతన్య మహాసభ నిర్వహించడం జరుగుతుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ మాదిగ తెలిపారు. కాకినాడలో కలెక్టరేట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్ష పార్టీలు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పీ గన్నవరం సీట్ అయినా సరే మాదిగలకు కేటాయించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ రాష్ట్రంలో మాదిగలు జరుగుతున్న అన్యాయాలని ప్రశ్నిస్తాం. అదేవిధంగా మరి ప్రతిపక్షానికి పాలక పక్షానికి అర్థమయ్యేలాగా మాదిగల యొక్క విజ్ఞప్తిని ప్రతి పార్టీకి చేరుకునేలాగా రేపు రాబోయే 7వ తారీఖున జరగబోయేటువంటి మాదిగల చైతన్య సభతోటి ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కళ్ళు తెరిపించడానికి మీ యొక్క సభ పెట్టడం జరుగుతుంది. ఏ పార్టీ అయితే మాదిగలకు అండగా నిలబడి మాదిగలను ఓటు యంత్రాలుగా కాకుండా మాదిగలకు రాజకీయ చైతన్యం కలిగించే విధంగా మాదిగల పార్టీలో ఎక్కువ శాతం 15 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లు ఉన్నాయి. అందులో 2 ఎంపీ సీట్లను కూడా మేము మాదిగల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెల్లి సంఘం తరపున కూడా ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ రాజకీయ చైతన్య సభను విజయవంతం చేయాలని ప్రతి మాదిగపల్లిలో నుంచి ప్రతి ఒక్కరు కదిలి వచ్చి వేలాదిగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ, రిజర్వ్డ్ స్థానాల్లో అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలకి 15 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ సీట్లలో కనీసం 2 ఎంపీ సీట్లు, అలాగే మా రెల్లి సోదరులకు కూడా ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వాల్సిందిగా రిజర్వేషన్లో బాగా వాళ్ళకి కూడా ఉంది కాబట్టి వాళ్ళకి కూడా ఆ రిజర్వేషన్లో ఇచ్చి మాకు రాజకీయ ప్రాధాన్యం కల్పించమని అన్ని పార్టీలకి మరొకసారి గుర్తు చేయడం కోసం. ఇది రాజకీయ స్తబ్దత కాదు, లేదా మా వర్గీకరణకు సంబంధించిన స్తబ్దత కూడా కాదు. వర్గీకరణ అనేది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి కోర్టులో ఉన్న విషయాల మీద ఇప్పుడు మాట్లాడడం కంటే రాజకీయ ప్రాధాన్యం, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రాజకీయ ప్రాధాన్యం కోసం ఈ సభను పెట్టి మా మాదిగలందరినీ చైతన్యపరచుకుంటూ, అలాగే రెల్లి సోదరులను కూడా చైతన్యపరచుకుంటూ మా రాజ్యాంగ హక్కును మేము సాధించుకుంటాం, రాజ్యాంగ పదవుల్లో మా వాటా కావాల్సిన నిష్పత్తిని మేము తీసుకుంటామని అన్ని పార్టీలకి తెలియజేయడం కోసమే ఈ సభని విజయవంతం చేయవలసిందిగా మాదిగ సోదరులందరినీ కోరుకుంటున్నాను. అలాగే రెల్లి సోదరులను కూడా కోరుకుంటున్నాను. ఫైనల్గా సీట్లు ఇచ్చే ముందు ఫైనల్ జాబితాలో మాకు రావాల్సిన రాజకీయ ప్రాధాన్యాన్ని ఏ పార్టీ కల్పిస్తుందో ఆ పార్టీకే మా మద్దతు తెలియజేసుకుంటాం.